అడపు త్యాగరాజు. ఈ దేశంలో అనాది కాలం నుండి అరాచకాలు సృష్టించేది ఇరాన్, ఇరాక్ నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు. కరెక్ట్, 1000%. అందుకే ఆ ముండ కొడుకులకి ఈ దేశ మూలవాసుల మీద ప్రేమ ఉండదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు కాయకాష్టం చేసుకొని బతికేటోళ్ళు, శ్రమం చేసుకునేటోళ్ళు. కాబట్టి శ్రమణ పరంపరలో బతికిన వాళ్ళు, బుద్ధిజము ఈ యొక్క బుద్ధిజీవులుగా బతికిన వాళ్ళకి ఈ ఆర్యుల చెత్తని, యజ్ఞాలు, యాగాలు, ఈ అగ్గిని మొక్కే కల్చర్, ఇదంతా ముండ కొడుకులు. ఆవు ఇదంతా వాళ్ళది, మనది కాదు. గుర్రాలు, బిర్రాలు, రథాలు ఇవన్నీ మనవి కావు. ఈ యొక్క రాణికి తోటి ఆ యొక్క గుర్రంతో సంభోగం చేసి ఇదంతా ఈ యొక్క హింస, ఇది మన కాదు అన్నట్టు. ఈ కల్చరే మనది కాదు. ఓకే, సో ఆ ముండ కొడుకులు వచ్చి వాని చెత్తని ఈ హిందూయిజంలో కలిపి ఇదే అని చెప్తున్నారు వాళ్ళు. ఈ హిందూయిజం అన్నా బుద్ధిజం అన్నా ఒకటే. ఆ వేరే దేశపోడు ఈ దేశంకి వచ్చినప్పుడు సింధు నదిని దాటుకోరాలి కాబట్టి ఆ పర్షియన్లు ఆ సింధు నదికే వీడు సంస్కృతంలో సింధు అంటాడు, వాడు పర్షియాల, వాడు హిందూ అంటాడు. ఇంకంతే. ఎవరు? సాయి చీమల. గుడ్ స్పీచ్, థ్యాంక్ యూ. వాళ్ళకి ఏం అర్థమైతలేదు. వాడు భాషా కాన్ముడు ఏం అర్థం కాక ఏమంటారు వాళ్ళు? ఇక నువ్వు ఆడున్నావు అంటున్నారు. ఆడుండి మాట్లాడితే ఈడికి రా అంటారు, ఈడుండి మాట్లాడినా ఆడుకోమంటారు. ఇప్పుడు కమ్యూనిస్టులు అనుకో చైనా పోమంటారు, ముస్లిం అనుకో పాకిస్తాన్ పోమంటారు, లేకపోతే జిహాదీ అంటారు, లేకపోతే వాడిని గొర్రెబిడ్డ అంటారు. ఎట్లనేసి ఈ లంచకొడుకు చేసే దుర్మార్గాల్ని దోపిని ఎవడు ప్రశ్నించొద్దు. గీ స్మార్ట్ ఫోన్లు వచ్చిన గీ వాళ్ళకి ఇట్లుంటే ఇక అనాదిగా ఎన్ని ఏళ్ల నుంచి ఈ లంచ కొడుకులు మన ఇబ్బంది పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. బ్రిటిష్ ముస్లింస్ వచ్చినాక ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం సగం తగ్గింది. ఓకే, ఇక మిగిలిన సగము ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక తగ్గింది. అందుకే ముస్లింస్ వచ్చినాక, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక 99% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు బాగుపడ్డారు. వాడు ఎంత దోసుకున్నా సరే కానీ మాకు ఊపిరి పీల్చుకున్నాము. ఇలా మనకి చదువు ఎక్కడిది? మీ మనుధర్మ శాస్త్రం వీడు ఇంప్లిమెంట్ చేసిన రోజుల్లో, ఓకే, ఈ సనాతన అధర్మంలో చదువు ఎక్కడిది మనకి? ఆ చదువేంది? అని వేదాలు, ఆ వేదాల్లో ఉన్నదంతా చెత్త. ఆ చెత్తను కూడా మనం చదవద్దని కూడా పుస్తకం రాయకపోతుండే, వీని చెవులో వాడు చెప్పుకుంటుండే. అది బై మిస్టేక్ కూడా ఇంటే వాని చెవులలో సీసం ఉంటుంది కదా, ఆ సీసంని కరిగించి చెవులలో వస్తాడు లంచకుడు. ఎవడన్నా బై మిస్టేక్ ఈ బాపనోడు అన్నది చిన్నప్పుడు తెలియక వాడు అది సేమ్ ఓం నమ శివాయ ఏదైనా ఉచ్చరించండి అనుకో, వాడు నాలుకలు వచ్చి చెప్పించేటోడు. వీడు చెయ్యని దుర్మార్గం లేదు. దేవునికి బ్రాహ్మణుడు వాడే దేవుడు అని చెప్పుకున్నాడు. ఫస్ట్ ఎవడైనా పెళ్లి చేసుకుంటే శూద్రుడు వాని పెళ్ళాన్ని వీని ప్రసాదం ఇవ్వాలి. ఫస్ట్ వీడు 3 రోజులు ఎంజాయ్ చేసినాక అప్పుడు వాడు ఎంజాయ్ చేయాలి మొగుడు. ఇవన్నీ ఏం చెప్తలేను, అవి చట్టాలు ఉన్నాయి, అవి ఆధారాలు ఉన్నాయి. ఆ చట్టాలను రూపం అవ్వడానికి బ్రిటిష్ వాడు అనేక చట్టాలు తెచ్చిండు. ఒక బాబనైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు తన అన్న చనిపోతే అన్నతో పాటు అన్న భార్యను కాలబెట్టారు సతీసాగమనం. ఆయన బాధపడి వెస్ట్ బెంగాల్లో ఆయన బాధపడి రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి ఆ యొక్క సతీ సహగమన సతీ చట్టాన్ని నిర్మూలించాలని సతీ చట్టాన్ని తీసుకొచ్చిండు, నిర్మూలన చట్టాన్ని. టగ్గులు అనేటోళ్ళు ఉండేటోళ్ళు మహారాష్ట్రలో. ఓకే, ఈ యొక్క యుద్ధాలు అయిపోయినాక వాళ్ళకి పని లేక ఖాళీగా ఉండేటోళ్ళు అన్నట్టు. ఓకే, సో వాళ్ళు దేశం మీద పడి దోసుకుంటారు. ఈ షోలే గబ్బర్ సింగ్ లాగా ఆ యొక్క రౌడీలు, గుండాలు ఈ యొక్క వీళ్ళని యొక్క మరాఠీ పిండారీలు అనేవాళ్ళు, వాళ్ళని అది ఆ గుండాలు లేకుండా వాళ్ళు నిర్మించడానికి చట్టం తెచ్చిండు. నరబళ్ళు ఉండేటి, జంతు బళ్ళు ఉండేటి, ఈ యొక్క ఇవన్నిటి రూపం ఆపడానికి అనేక చట్టాలు తెచ్చిండు. ఇలా ఫస్ట్ వెస్ట్ బెంగాల్ కలకత్తా యూనివర్సిటీ స్టార్ట్ చేసిందే ఈ యొక్క ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో అందరికీ చదువుకునే అవకాశము, అందరికీ ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చింది బ్రిటిష్ వాడు. అంతకుముందు అరుగుల మీద కూర్చుంటే పిర్రలు కోసిర్రు ఈ లంచ కొడుకులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే. కేరళలో వడయారు బ్రాహ్మణులు అక్కడ దళిత స్త్రీ పై వస్త్రం వేసుకోకూడదు. ఆమె బ్రెస్ట్ సైజును బట్టి ఆమెకు ట్యాక్స్లు వేసారు, బ్రెస్ట్కి కూడా. చెయ్యని ఈ పూనాలో ఇలా ఎవడైతే పేష్వాళ్ళు గీష్వాళ్ళు అంటారు కదా, ఆ శూద్రుడు అయినటువంటి శివాజీని శంభాజీనేమో ఔరంగజేబుతో చంపించారు. ఇది శివాజీనేమో అతన్ని చంపించారు 4వ పిల్లంతో. తర్వాత శివాజీ వారస్తులు ఒకనేమో రాయగఢ్లో వదిలేసారు, ఇంకోనేమో ఆ సతార్లో వదిలేసి ఈ లంచ కొడుకులు మొత్తం పరిపాలన బ్రాహ్మణులు ఈ పేష్వాలు తీసుకుపోయి పూనాల రాజ్యం వెళ్ళారు ప్రధానమంత్రిగా. వాడి పేరుకి ప్రెసిడెంట్, మొత్తం ప్రధానమంత్రి రాజ్యం. అట్లా పూనాల ఈ పేష్వాల రాజ్యంలో ఏది దళితుడు వానికి మూతికి ముంత కట్టారు, 3 చీపురు కట్టారు. ఎందుకురా అంటే ఆ దళితుని ఉమ్మి కూడా నేల మీద పడద్దు కాబట్టి ఇది కట్టారు ముంత. బై మిస్టేక్ పడితే వాడి పాదదూలో ఏమైనా పడితే అది వాడే ఊడ్చుకుంటూ పోవాలని 3 చీపురు కట్టారు.
ఇవన్నీ చారిత్రక ఆధారాలు ఇలా రాజుపోడ క్రియేట్ చేసినా కావు ఇవి. దీనికి ఇప్పటికీ ఉదాహరణలు ఉంటాయి. ఇలా బాపనోడేమో తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఏమో వాడు పూజ చేస్తే గొల్లోడు ఇంకోడోడు ఏదో కులమోడు ఒకడు పాలు తేవాలి, ఒకడు పూలు తేవాలి. ఎందుకు బాపనోడు తేవచ్చు కదా, వాడు పూజ చేయొచ్చు కదా. ఇప్పటికీ మీరు ఒరిస్సాలో వండి ఎక్కడ కావండి రథం గుంజేటోడు వాడు దళితుడు ఉంటాడు. ఎందుకు గుంజాలి? బాపన లంజకొడుకు ఎందుకు గుంజాడు? కుల వృత్తులు ఎందుకు వచ్చినాయి? వీడు ఎందుకు మగ్గం నేయాలి, వాడు ఎందుకు బట్టలు ఉతకాలి, ఈ లంజకొడుకు ఎందుకు కూర్చుంటే ముచ్చట చెప్పాలి, బాపనోడు ఎవరి కాలు ఎందుకు మొక్కడు? అన్ని కులాల వాళ్ళు ఇంక్లూడింగ్ రెడ్డి కమ్మ కాపాడు కూడా ఈ బాపన కాలు ఎందుకు మొక్కలు, చిన్న పొరడైనా సరే. ఇదంతా ఈ చెత్త. ఆ చెత్తని సగం చంపింది ముస్లిం రాజులు, ఇంకా మిగిలిన సగం చంపింది బ్రిటిష్ వాడు. తర్వాత అంబేద్కర్ గారి పుణ్యం వల్ల, ఆయన ఈ యొక్క రాజ్యాంగ రచనలో కీలక బాధ్యత పోషించడం వల్ల, అప్పుడున్న నాయకులను ఒప్పించడం వల్ల ఇంకా చాలా వరకు తగ్గింది. అది దక్షిణాదిలో ఇంకా ఎక్కువ తగ్గింది. ఎడ్డి జనాలను ఉత్తరాదిలో ఇంకా నడుస్తున్నది. మొన్నటికి మొన్న ఒక దళితుడు గుర్రం ఎక్కితే వాడు కత్తులు పట్టుకొని వచ్చాడు, ఠాకూర్ అనేటోడు యూపీలో. సో కాబట్టి ఈ చెత్తను పొడగొట్టాలంటే కొట్లాడుతూనే ఉండాలి, ప్రజలను చైతన్యం చేస్తూనే ఉండాలి, తప్పదు. ఓకే, మనము ఈ ఆర్య బనియాలని ఆర్య బ్రాహ్మణులని ఎవడైతే మన ఇన్నేళ్ళు వెలివేసి మనని కాల్చుకున్నాడో వాళ్ళని వెలివేసేసే రోజులు దూరం లేవు. చేద్దాం. ఎవరికి ఏం అర్థం కాక నేను చెప్పిన దానికి లాజికల్ లేక యజుడు దేశానికి రారా, మోడీని వేరే దేశాలకు పోకమనరా ఫస్ట్. గుండ్రపల్లి భాస్కర్ బ్రదర్, ప్రశ్నించే టాలెంట్కు సెల్యూట్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, చైతన్యం చేస్తా, విషయ పరిజ్ఞానం చేస్తా. ఓకే, వాళ్ళ తోలు దిద్దాం. సాయి చీమల, కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పేవన్నీ కరెక్టే. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఓకే, ఎవరు? గుండ్రపల్లి భాస్కర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు పద్మశ్రీ గురించి మాట్లాడు బ్రదర్ ప్లీజ్. ఇయర్ బ్రదర్, వాళ్ళ బ్రాహ్మణ ఆర్య ఈ మనువాదాన్ని ప్రశ్నించేది, కుల వివక్షను ప్రశ్నించే వాళ్ళకి ఇయ్యరు. మొన్న నేను పోస్ట్ కూడా పెట్టిన పద్మ అవార్డులు వచ్చినప్పుడు, ఇందులో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అంటే ఎవరు లేడు, అంత మళ్ళీ అగ్రకులాలే ఉన్నారు, అలా బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్.